దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృతవాక్ కార్యక్రమమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనం ధ్యానించుకుపోయేటటువంటి అంశము పెళ్ళికి ముందు ఆలోచించండి. పెళ్ళికి ముందు ఆలోచించండి. ఒకసారి ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు తన పుట్టిన దినమున ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మెంటల్ హాస్పిటల్, పిచ్చివాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఉచితముగా భోజన సదుపాయములు చేసి వారిని సంతోషపెట్టాలని ఆశించుకున్నాడు. ఆ విధముగానే ఆ ధనవంతుడు ఆ మెంటల్ హాస్పిటల్కి పోయేటప్పుడు ఆ హాస్పిటల్ వారు ఆయన్ని ఆహ్వానించి ఆ హాస్పిటల్ని ఒకసారి వారికి చూపించారు. ఒక్కొక్క వార్డుగా ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని చూస్తున్నాడు. ఈ విధంగా వెళుతున్నప్పుడు ఒక వార్డులో ఒక యువకుడు తల కింద ఫ్యాన్ కింద అలా వ్రేలాడుతూ శాంతి శాంతి అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆయన తనతో వచ్చినటువంటి ఆ డాక్టర్స్ని చూసి, డాక్టర్ ఇతనికి ఏమైంది, ఎందుకు శాంతి శాంతి అని అరుస్తున్నాడు అన్నప్పుడు ఆ డాక్టర్ చెప్పారనమాట, ఈయన శాంతి అనేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆమెను పెళ్లి చేసుకోలేక ఆమె వేరే ఒక్క మనిషి దగ్గరతో కలిసి పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆ శాంతి అనే అమ్మాయిని తలంచుకొని వాడు పిచ్చివాడాయి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు అని చెప్పి అన్నారు. తర్వాత అవతల సైడ్ ఉన్నటువంటి ఇంకో గదికి వెళ్ళాడు. అక్కడికి పోయేటప్పుడు ఇంకొక వ్యక్తి, ఒక యువకుడు, ఆయన కూడా ఆ ఫ్యాన్ మీద పైన ఉన్నటువంటి ఫ్యాన్ పట్టుకుంటూ అలా వ్రేలాడుతూ శాంతి శాంతి అన్నాడు. ఆ మనిషి అప్పుడు ఆ డాక్టర్ని అడిగాడు, ఈయన సంగతి ఏంటండి అన్నప్పుడు ఆ డాక్టర్ చెప్పారన్నమాట, ఈయన ఎవరంటే ఆ శాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడే, ఈయనే ఆమె భర్త అని అన్నారన్నమాట. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోలేక, పెళ్లి చేసి ప్రేమించలేక ఈరోజు చాలామంది జీవితంలో సంతోషం లేకుండా ఉంటారన్నమాట. ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయారు, అందుకే పిచ్చివాడైపోయాడు. ఇంకొకడేమో పెళ్లి చేశాడు, ప్రేమించలేక వాడు కూడా పిచ్చివాడైపోయాడు. ఈ రోజుల్లో చాలామంది యువకులు పెళ్ళిని గురించి అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసు ఉన్నటువంటి భావం ఏంటంటే, నేను పలాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సంతోషపడతాను అని అనుకుంటారు. ఇది ఎలా ఉందంటే, ఒక ప్రమిద ఉందంటే అదే జ్యోతి అని అనుకుంటారు. ప్రమిద వేరు, జ్యోతి వేరు. అదేవిధంగా ఒక కట్టడాన్ని చూసి అదే కుటుంబం అని చెప్పగలమా? లేదు. కట్టడం అంటే ఒక బిల్డింగు, కుటుంబం అంటే వేరు, అక్కడ మనుషులు కలిసి ఉండే ఒక స్థలం. అదేవిధంగా మెడిసిన్ను చూసి వెంటనే నీకు స్వస్థత అనేది వచ్చేస్తుందా? రాదు. ఒక పుస్తకమును చూసిన వెంటనే నీకు నాలెడ్జ్ వస్తుందా? రాదు. పుస్తకం వేరు, నాలెడ్జ్ వేరు. మెడిసిన్ ఉంది, కానీ స్వస్థత ఎప్పుడు వస్తుందంటే ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడే. చాలామంది అనుకుంటున్నారు నేను పెళ్లి చేసుకుంటే సంతోషపడతాను అని. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఒక యువతి ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరు కూడా ఆ పెళ్ళిని ఎలా భావించాలంటే దాన్ని ఒక ప్రమిదగా భావించాలి. ఒక ప్రమిద. ఇద్దరు కలిసి ఆ ప్రమిదను ముట్టినప్పుడు జ్యోతి అనేది ప్రకాశంగా వస్తుంది. ఆ జ్యోతే సంతోషం అనేది. అంటే ఇక్కడ సంతోషం అనేది ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు సహించుకొని అర్థం చేసుకొని తమ ప్రేమను అవతల మనిషికి ఇచ్చినప్పుడే సంతోషం అనేది వస్తుంది. నిజమైన ప్రేమ అంటే పుచ్చుకోవటం కాదు, ఇచ్చుకోవటం. చాలామంది అనుకుంటారు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే నేను సంతోషపడతానని. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని. వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే అవతల మనిషి నన్ను సంతోషపరుస్తుంది అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం, నేను అవతల మనిషిని ఏ విధంగా సంతోష పెడతాను, ప్రేమను ఏ విధంగా నేను ఇవ్వగలను, పుచ్చుకోవటం కాదు, దాన్ని ఇచ్చుకోవటంలోనే ఈ యొక్క రహస్యం అనేది, సంతోషం అనేది ఈ దంపతులకు రావచ్చు. ఒకసారి ఒక అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినప్పుడు, ఫాదర్ గారండి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు బాబా అని అడిగాను. అందుకు వాడు ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి ఒక నాన్న ధనవంతుడు, వాళ్ళ దగ్గర పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, చాలా ఆస్తి ఉంది. ఈ అమ్మాయి దగ్గర అందం ఉంది. ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తే పెళ్లి చేస్తే నేను బాగుంటాననే ఉద్దేశంతో మరి అమ్మాయిని తీసుకొని రా అన్నాను. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అమ్మాయిని అడిగాను, అమ్మాయి నువ్వెందుకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారంటే, ఆయన చాలా తెలివిగలవాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు, స్వయం కృషితో ఆయన బాగా బిజినెస్ చేస్తాడు, నన్ను సంతోష పెడతాడనే ఉద్దేశంతో నేను ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు భిక్షకులు ఒకరిని ఒకరు చూసి, నువ్వు నాకు కొంచెం ప్రేమ అనేదాన్ని భిక్షం ఇవ్వవా, ఒకరిని ఒకరు చూసి నాకు కొంచెం భిక్షం ఇవ్వు అని చెప్పి అడిగినట్లు. ఇందుకే చాలామంది యొక్క పెళ్ళి అనేది ఫెయిలియర్ అయిపోతుంది. పెళ్ళి అయిపోయి ఒక సంవత్సరం 2 సంవత్సరంలోనే మనస్పర్ధలు కలిగి వాళ్ళిద్దరు విడిపోతున్నారు. మనం చూస్తున్నాము, అన్ని చోట్ల జరుగుతుంది. కలిసిమెలిసి జీవిస్తారని అనుకుని తల్లిదండ్రులు ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి మేము ఒప్పుకున్నామండి, వాడు ఇష్టపడి చేసుకుంటే సంతోషంగా ఉంటాడనే ఉద్దేశంతో మేము ఒప్పుకున్నామని తల్లిదండ్రులు అంటారు. అదేవిధంగా అమ్మాయిని గురించి కూడా తండ్రి చెప్తాడనమాట, నా అమ్మాయిని ఎంతో ప్రేమించాను, కానీ ఆమె ఇష్టపడింది కాబట్టి సరేలే ఆమె సంతోషంగా ఉంటుందని చెప్పి ఆమె ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేయించామని అంటారు. కానీ చాలామంది జీవితం చూసినట్లయితే వారి యొక్క పెళ్ళి సక్సెస్ కావటం లేదు. కొత్తలో బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ కొన్నాళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిలో మనస్పర్ధలు కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా వీడిపోవటానికి వారు ప్రయత్నం చేస్తారు. కొంతమంది యొక్క జీవితం అయితే పెళ్ళి అయి 2 సంవత్సరంలోనే విడాకులు తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి ఈ విధంగా ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్నారండి. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన ఆ ఫస్ట్ రోజే, ఆ ఫస్ట్ నైటే ఈ అబ్బాయి అమ్మాయిని చూసి మాట్లాడాడు. ఏమనుకున్నాడంటే, నేను ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఈమెతో కలిసి జీవితకాలం అంతా గడపాలి కాబట్టి ఫస్ట్ రోజే నేను ఈ అమ్మాయితో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి ఆ పిల్లని కూర్చోబెట్టి ఈ అబ్బాయి చెప్పాడనమాట. ఏమని, నేను కాలేజీలో చదివినప్పుడు
నా ఫ్రెండ్స్తో కలిసి తాగేవాడిని అంటే ఇలా చెప్పుతున్నాడు. ఆ మాట విన్న వెంటనే ఈ పిల్ల ఏం చేసిందంటే అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేసింది. వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏడుపు మొదలుపెట్టింది. ఏంటమ్మా అంటే, ఒక తాగుబోతును నాకు పెళ్లి చేసి ఇచ్చారు, ఆ తాగుబోతుతో నేను జీవించలేకపోతున్నానని. అప్పుడు ఈ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చి ఆ అమ్మాయిని సమర్థించి, అమ్మ నేను పూర్తిగా చెప్పలేదు, ఇంకా చెప్పటానికి ముందే నువ్వు నిర్ణయం చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నావే, ఇది మంచిది కాదన్నాడు. కానీ ఆ పిల్ల చాలా మొండితనముతో, కాదు నువ్వు ఒక తాగుబోతువు, అందువల్ల నేను నీతో కాపురం చేయలేను అని చెప్పి ఆ పిల్ల ఆ రోజే మొదటి రోజే ఈ విధంగా పోట్లాడటం మొదలుపెట్టింది. కాబట్టి వారి జీవితం ఏమైంది తెలుసా, ఈ అబ్బాయి చాలా బాధపడ్డాడు. అంటే ఇప్పుడు తాగుడు మానేశాడు, కానీ ఈ పిల్లకు ముందుగానే చెప్పేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పటానికి మొదలుపెట్టేటప్పుడు పూర్తిగా వినకుండానే ఈ పిల్ల నిర్ణయం చేసుకున్నది, కన్క్లూడ్ చేసింది, ఈయన ఒక తాగుబోతూ, అందువలన ఈయనతో నేను ఉండలేని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి ఈ విషయం తెలిసి బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత ఆ కుటుంబం ఈ కుటుంబంలో ఆయన గురించి మాట్లాడినందువలన ఈ అబ్బాయి చాలా అవమానకరంగా, ఇలాంటి పరిస్థితిలో నేను ఉండలేని చెప్పి ఆ ఊరును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతకాలంలోనే విడిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? పెళ్ళికి ముందు ఆలోచించండి అనే విషయం గురించి మనం ఇంకా కొన్ని విషయాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుంటాం.